హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు వీడియోలో దోసకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూపిస్తానండి. దోసకాయ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే తయారు చేసేసుకోవచ్చు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే దోసకాయ తీసుకున్నానండి. దోసకాయ తీసుకొని అది చేదు ఉందో లేదో చూసుకొని, చేదు లేకపోతే శుభ్రంగా చెక్కేసుకొని పైన ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని లోపల గింజలు కూడా తీస్తానండి. గింజలు ఇష్టం ఉన్న వాళ్ళు గింజలతో వేసేసుకోవచ్చండి. ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అండి, అన్నీ పచ్చివేనండి. దోసకాయ ముక్కలు పచ్చివే, పచ్చిమిరపకాయలు పచ్చివే, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ పచ్చివే వేసుకోవాలండి. పచ్చి వేసుకుంటేనే పచ్చడికి చాలా బాగుంటుందండి. కారానికి సరిపడా నేనైతే ఒక 8 పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. 6-7 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసుకున్నానండి. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మన రుచికి సరిపడా ఉప్పు అండి, కొంచెం పసుపు, కళ్ళుప్పు వేసుకున్నానండి, రాళ్ళుప్పు ఇది. ఉప్పు కూడా మన రుచికి సరిపడా, చిన్న చింతపండు అండి, చాలా తక్కువ. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. మన రోట్లో ఎలా రుబ్బుకుంటామో అలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఇలా కచ్చబచ్చగానే తర్వాత ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలండి. అది కూడా మనం రోట్లో ఎలాగైతే కుమ్ముకుంటామో అలాగా మిక్సీలోనే చేసుకుంటున్నాం కాబట్టి పల్సిస్తూ ఆపుతూ చేసుకోవాలండి. ఇలాగా ముక్కలు ముక్కలుగా ఉండాలి, మరీ మెత్తగా అవ్వకూడదు. ఇలా ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి అది కూడా ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలండి. పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన పచ్చడి అండి ఇది. అండ్ ఇలా మిక్సీ పెట్టేసుకోవాలి. ఇది కూడా కొత్తిమీర కూడా మిక్సీ పట్టేసుకొని తీసి ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోతే, చాలకపోతే వేసుకోవాలి. తర్వాత ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేగించుకోవాలండి. వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేగించుకోవాలండి. పచ్చడికి తాలింపు వేస్తే చాలా బాగుంటుందండి. తాలింపు బాగా వేగాలండి. తాలింపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న దోసకాయ పచ్చడి కూడా ఈ పచ్చడిలో వేసి పచ్చడిలో ఉన్న నీరంతా ఎగిరిపోయేదాకా ఎగరబెట్టుకోవాలండి. నీరు ఎగిరిపోవాలి. నీరంతా ఎగిరిపోయి కొంచెం పొడి పొడిగా అవుతుంది చూడండి, అప్పుడు తీసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 నిమిషాలు ఉంచితే పచ్చడిలో ఉన్న నీరంతా ఎగిరిపోతుంది. పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఏదైనా టిఫిన్లోకి కూడా వేసుకొని తినచ్చు, దోశల్లోకి, ఇడ్లీల్లోకి, ఎలా అయినా బాగుంటుందండి. రైస్లోకి అయితే మంచి కాంబినేషన్ దోసకాయ రోటి పచ్చడి. చూడండి, ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నీరంతా ఎగిరిపోయి ఇలా డ్రైగా అయిపోయింది చూడండి. అయిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో రుచికరమైన దోసకాయ రోటి పచ్చడి అయితే తయారైపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.